కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు నిలిచారని, ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ఎన్ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. అలాగే భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా లోకేష్ ఉన్నారని పేర్కొన్నారు. వారిద్దరి సారథ్యంలో పార్టీ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాల అంచుకు దరిచేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా శిరస్సు నుంచి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది రాజకీయ పార్టీలకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ, మా ఫ్యాక్టరీ. ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీని పెట్టి ఆ నుండి పరిస్థితుల్లో దిక్కుదోచక ప్రజలు అన్నార్తులుగా ఆక్రమణలు చేస్తూ మమ్మల్ని ఆదుకోవడానికి ఏ మహనీయుడు వస్తాడు, మా జీవితాల్లో మార్పు తెస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి తన 60వ సంవత్సరంలో అడుగెట్టాడు, రాజకీయ రంగ ప్రవేశం చేశాడు నందమూరి తారక రామారావు గారు. అప్పటికే ఆయన ప్రజల్లో ఒక సినీ నటుడిగా, దైవాంశ సంభూతుడిగా ఆయన ప్రజల హృదయాలు దోచుకున్నటువంటి వ్యక్తి. అయితే అది సరిపోదు రాజకీయాలలో రాణించడానికి. కల్మషం లేనటువంటి ఆలోచనలతో పథకాలను తయారు చేసి ప్రజలకు అందివ్వాలి. ఆనాడున్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు రూపకల్పన చేసుకోవాలి, విధి విధానాలను అన్వయించుకోవాలి. అదే ఆలోచన చేశాడు నందమూరి తారక రామారావు గారు. 1900 మార్చి 14వ తారీఖున హైదరాబాద్ న్యూ అసెంబ్లీ ప్రాంగణంలో కేవలం ఒక 25-30 మందితో ఒక చిరు సమావేశం పెట్టి పార్టీని పెడతాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచన చేసి కార్యక్రమం తీసుకున్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి జన సమూహాన్ని చూసినట్టయితే గదిలో పెడితే సాగేటటువంటి సమావేశం కాదది. వేలాదిగా తరలిచ్చారు. ఆ రోజు ఆ అసెంబ్లీ సమావేశంలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో అది సుమారు 2 ఎకరాల పార్క్.